ఎమ్మెల్యే బోండా ఉమా బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఆయన ఇంటికి వెళ్లిన ఎంపీ కేసినేని నాని, కొనకళ్ళ నారాయణ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బోండాతో ఫోన్లో మాట్లాడారు. చివరకు ఆయన తీసుకుని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా రిపోర్టర్ రమేష్ ఆలూరిని అడుగుదాం. రమేష్, ఎంతవరకు వచ్చాయి బుజ్జగింపుల పర్వం? సక్సెస్ అయినట్టేనా బోండా ఉమా? రైట్, కేసినేని నాని అదేవిధంగా బోండా ఉమా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సీఎం నివాసానికి చేరుకున్నారు. మొత్తం 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. అనంతరం అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఈ పరిణామాలతో ఎవరైతే తీవ్ర నిరాశ చెందారో వాళ్ళంతా కూడా గళం విప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 13 జిల్లాల్లో చూసుకున్నట్టయితే 7-8 జిల్లాల్లో నేతలు తీవ్ర అలకబూని ఉన్నారు, తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు తమ నిరసనను అధిష్టానానికి తెలియజేస్తా ఉన్నారు. కొంతమంది కార్యకర్తలతో సమావేశం, ముఖ్య నేతలతో భేటీలు పెట్టుకున్నారు. మరి కొంతమంది అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఇంకొంతమంది నేతలు అయితే ఏకంగా రాజీనామాలకే సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ముందుగా ఆ మంత్రి పదవి రాజీనామా చేసిన బొజ్జల ఈరోజు ఉదయం మొదటిగా రియాక్ట్ అయ్యారు. తన పదవి నుంచి తప్పించడం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అధిష్టానానికి తన నిరసన కూడా వ్యక్తం చేశారు. శాసన సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు లేఖలు స్పీకర్కు, ముఖ్యమంత్రికి కూడా బొజ్జలు పంపించారు. తాను ఏదైతే మంత్రి పదవికి పనికిరాని అనుకుంటున్నారో ఇప్పుడు ఎమ్మెల్యేగా అంటే శాసన సభ్యుడిగా కూడా తాను పనికి రాకుండా పోయినట్లేనని, మంత్రి పదవికి అర్హత లేనప్పుడు శాసన సభ్యుడిగా కొనసాగడానికి ఏం అర్హత ఉంటుందని ప్రశ్నిస్తూ బొజ్జల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన తన యొక్క లేఖను, తన అభిప్రాయాన్ని కూడా అధిష్టానానికి చెప్పారు. ఆయన బుజ్జగించే పని సీనియర్ నేతలకు అప్పగించారు. కొత్తగా కేబినెట్ లో చేరిన సోమిరెడ్డి ప్రస్తుతం బొజ్జలను బుజ్జగించే పని చేపట్టారు. ఆయనతో పాటు మరొకరిద్దరు సీనియర్లు కూడా ఇప్పటికే ఫోన్లో మంత్రాలు జరిపారు. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నేతలు కూడా బొజ్జలతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఉదయం వరకు విజయవాడలో ఉన్న బొజ్జలు ఉదయం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. మంత్రులు ఇక మిగిలిన మంత్రులు కూడా ఎవరైతే పదవులు కోల్పోయారో వాళ్ళు కూడా దాదాపు అదే అభిప్రాయంతో ఉన్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి ఆయన కూడా రాజీనామా చేశారు. ఆయనకు కూడా కేబినెట్ నుండి ఉద్వాసన పలికారు. దీంతో అతను కూడా తీవ్ర అల్కపాన్పు ఎక్కినట్టుగా తెలుస్తోంది. తీవ్ర ఆవేదనతో ఉన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఈ రకంగా అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని తాను భావించలేదని తన సన్నిహితుల దగ్గర పల్లె వాపోయారు. ఇదే విషయం మీద ఆయన తన అనుచరులతో సహచరులతో చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. పల్లెకు చీఫ్ విప్ గా పదవి ఇచ్చినప్పటికీ కూడా ఆయన దాన్ని స్వీకరించేందుకు పూర్తిగా ఇష్టం చూపడం లేదు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి బలవంతం మీద దానికి అంగీకరించినప్పటికీ కూడా చీఫ్ విప్ గా కొనసాగేందుకు పల్లె అంత సముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు విశాఖ జిల్లా నుండి బండారు సత్యనారాయణమూర్తి ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు. ఆయన కూడా ఈ జరిగినటువంటి పరిణామాల మీద ఎంపికపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి తనకు ఎందుకు అవకాశం కల్పించలేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చింతమనేని ఆయన ఫైర్ అవుతా ఉన్నారు. తన జిల్లా నుంచి ఇద్దరికి కొత్తగా మంత్రి పదవులు ఇస్తే మొదటి నుంచి తాను రేసులో ఉంటే తనకు ఎందుకు పదవి ఇవ్వలేదు, తనకి ఏం అర్హత లేదంటూ చింతమనేని ఫైర్ అవుతున్నారు. పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని చింతమనేని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లో ఆయన కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే చింతమనేని తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి స్పష్టం చేశారు. పార్టీలో ఇక ఇమడలేను, వేరే పార్టీలకు వెళ్లలేను, ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చింతమనేని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తన అనుచరులతో కలిసి ఆయన ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి చూసినట్లయితే బోండా ఉమా ఇప్పటికే తన నిరసన పూర్తి స్థాయిలో వెళ్ళగక్కారు. తాను కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వానికి, పార్టీకి ఒక గళంగా నిలుస్తున్న కాపు సామాజిక వర్గం నుంచి ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక కొమ్ము కాసి అందరికీ సమాధానం చెప్తున్నా, ఎవరికి వెరవకుండా తాను అందరికీ అడ్రస్ చేస్తున్నప్పటికీ కూడా ఆ పార్టీని భుజాలపై మోస్తున్నప్పటికీ కూడా తీవ్ర కాపుల ఉద్యమం సమయంలో తీవ్ర విమర్శలు వచ్చిన సందర్భంగా తాను ఎదురు నిలిచినప్పటికీ కూడా తనకు అవకాశం ఇవ్వకపోవడాన్ని బోండా ఉమా చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు. ఇప్పటికే తన ఆవేదన ఆయన అధిష్టానానికి వ్యక్తం చేశారు. దీంతో అధిష్టానం నుంచి బోండా ఉమకు పిలుపు వచ్చింది. నాని, కొనకళ్ళ నారాయణ కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీ బుద్దాతో కలిసి
బోండా ఉమ కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు. ముఖ్యమంత్రితోనూ పార్టీ పెద్దలతో ఆయన ప్రస్తుతం మంత్రాలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు అని చెప్తాను. ఇక కొత్తగా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఏం చేస్తారు, ఏ రకంగా వారిని బుజ్జగిస్తారు అనేది కొంత సస్పెన్స్ గా ఉంది. కృష్ణా జిల్లాకు సంబంధించి బోండా ఉమా వ్యవహారం ఈ రకంగా ఉంటే, గుంటూరు జిల్లాలో ధూళిపాల నరేంద్ర కూడా ఇదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న ధూళిపాల నరేంద్ర ముఖ్యమంత్రిని కలిసి తన యొక్క మొత్తం తన పేరును పరిశీలించాలని, పార్టీకి తాను ఏ రకంగా కష్టపడింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా అప్పుడు అధికార పక్షంతో పోరాడింది, అన్ని విషయాలను కూడా ఆ ముఖ్యమంత్రికి పార్టీ అధిష్టానానికి పదే పదే గుర్తు చేశారు. ఈసారి తప్పకుండా తన పేరును పరిగణలోకి తీసుకోవాలి ఆయన చాలా గట్టిగా విన్నవించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ధూళిపాల నరేంద్రకు కేబినెట్ లోకి అవకాశం రాలేదు. దీంతో జిల్లాలోని ఆయన అభిమానులు కానీ, నియోజకవర్గంలోని కార్యకర్తలు కానీ, అనుచరులు కానీ అంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారంతా కూడా ప్రస్తుతం ధూళిపాలతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మీటింగ్ కొనసాగుతోంది. ధూళిపాలకు కూడా రాజీనామా చేయాలంటూ కొంతమంది అనుచరులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ధూళిపాల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్నమాట వాస్తవమే. నిన్న సీఎంను కలిసి బయటకు వచ్చిన తర్వాత ధూళిపాల ఒకంత భావోద్వేగానికి కూడా గురయ్యారు. అవకాశం లేదని అప్పటికే ధూళిపాలకు ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఆయన కొంత ఎమోషనల్ గా బరస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కేడర్ కూడా, ఇప్పుడు కార్యకర్తలంతా కూడా ఇదే ఆవేశంతో ఉన్నారు, ఇదే ఆగ్రహంతో ఉన్నారు. దీంతో వాళ్ళంతా కూడా ధూళిపాలతో భేటీ అయ్యారు. ఆ భేటీ కొనసాగుతుంది. ఇలా దాదాపు 7-8 జిల్లాల్లో అసంతృప్తులు రాజుకుంటా ఉన్నాయి. మరికొంతమంది అంతర్గతంగా ఈ మంత్రివర్గ కూర్పుపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కూర్పు బాగుందంటూ సీనియర్లు కొంతమంది విశ్లేషిస్తున్నప్పటికీ కూడా అసంతృప్తులు, ఎవరైతే పార్టీలో గట్టిగా పదవి ఆశించి భంగపడ్డారో వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు 4గురికి కేబినెట్ లో పదవులు ఇచ్చి పార్టీలో పనిచేసిన తమను ఎందుకు విస్మరించారు అంటూ వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. వీరందరినీ కూడా బుజ్జగించే పనిని అధిష్టానం చేపట్టింది. ఇప్పటికే సీనియర్ మంత్రులకు, నేతలకు ఇతర బాధ్యతలు అప్పగించారు. వారితో చర్చల పరంపర కొనసాగుతుంది. వీరిలో ఎంతమంది మెత్తబడతారు, వీరిలో ఎంతమంది తిరుగుబాటు చేసి అదే వాదనతో వాళ్ళు ముందుకు వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులంతా కూడా లోకేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఆ సీఎం నివాసానికి వచ్చారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆ సీఎంతో భేటీ అయి ఉన్నారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే పార్టీలో అసంతృప్తుల నేపథ్యంలో వాళ్ళని కూడా మరోవైపు బుజ్జగించే పనిని చేపట్టారు. వారితో కూడా భేటీలు జరపడానికి కొంత సమయాన్ని ఆయన పెట్టుకున్నారు. ప్రస్తుతం బోండా ఉమ, కేశినేని నాని, అదేవిధంగా కొనకళ్ళ నారాయణతో లోపలికి వెళ్లారు. కొద్దిసేపట్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తాను ఒక బలమైనటువంటి హామీ ఇస్తే గానీ చాలా మంది నేతలు ఈసారి వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. 3 ఏళ్ల పాటు ఎదురు చూసినా కూడా తమకు చివరి నిమిషంలో అధిష్టానం మొండి చేయి చూపిందని ఒక ఆగ్రహం వారిలో వ్యక్తం చేస్తా ఉంది. అయితే ఇవన్నీ సాయంత్రానికి చల్లారిపోతాయా, ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వీటిని ఎలా డీల్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఇది అలకలకు సంబంధించి అధిష్టానం వద్ద జరుగుతున్నటువంటి చర్చలు కానీ, జరుగుతున్నటువంటి కోఆర్డినేషన్ మీటింగ్స్ కానీ. రైట్ రమేష్. మంత్రి పదవి రాలేదని కొంత ఇష్యూ అయింది. మాట్లాడేది రమ్మన్నారు సార్. ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. సీఎం గారికి చేశారు సార్ ఈ సమాచారం. అదే లోపలికి తీసుకెళ్తాం, మేము మాట్లాడతాం. ఏంటి మంత్రి పదవి రాలేదని కొంత ఇష్యూ అయింది. మాట్లాడేది రమ్మన్నారు సార్. ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. సీఎం గారికి చేశారు సార్ ఈ సమాచారం. అదే లోపలికి తీసుకెళ్తాం, మేము మాట్లాడతాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.